ప్రతి విషయం నందు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా నాకు దేవుడు ఏం మేలు చేసినాడు అంటే నేను చెప్తా. దేవుడు అసలు నీ కోసం ఏం చేయాలి, ఏం మేలు చేయాలి? దేవుడు నీకు అర్హత లేకపోయినా కూడా, నువ్వెందుకు పనికి రాకపోయినా కూడా నీ కోసం ప్రాణం పెట్టేశాడు కదా. ఇంకేం చేయాలి నీకు? దేవుడు నీకు ఇంకేం చేయాలి? నీ కోసం అట్లా ప్రాణం పెట్టిన వాళ్ళని చూపించు, నీ కోసం అట్లా త్యాగం చేసిన వాళ్ళని చూపించు. ఎవ్వరూ లేరు. కనీసం నీ కోసం జీవితాంతం పరితపించి ఒక ప్రాణాన్ని చూపించు, చూద్దాం. ఎవరన్నా ఉన్నారేమో? ఎవరు దొరకరు. వెతికినా కూడా నువ్వు ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే వెళ్ళిపోతావు. నీతో పాటు ఎవరు వెనకంటే రారు. నువ్వు పుట్టినప్పుడు కూడా నీతో పాటు వెనకంటే ఎవరు రాలేదు. కానీ నా యేసయ్య మాత్రం అలా కాదు. నువ్వు పుట్టినప్పుడు ఉన్నాడు, నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీతో పాటే ఉంటాడు. ఎందుకంటే నిన్ను సృష్టించింది ఆయనే. నిన్ను సృష్టించాలని, నిన్ను ఈ భూమి మీదకి తేవాలని ఆలోచన చేసిందే ఆయన. కాబట్టి వీటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నాకేదో మేలు చేస్తాడు, నాకు కావాల్సినవన్నీ ఇచ్చేస్తాడు, నేను కోరుకునే సుఖాలన్నీ ఇచ్చేస్తాడు, నేను కోరుకునే ఆస్తులు, అంతస్తులు, బిల్డింగ్లు, కార్లు అన్నీ ఇచ్చేస్తాడు అని వాటి కోసం నువ్వు దేవుని దగ్గరికి వస్తే, వాటి కోసం దేవుని నువ్వు నమ్మితే నీకేమీ దొరకదు. నేను చెప్తున్నా, నువ్వు చూడాల్సింది వాటిని కాదు. నువ్వు చూడాల్సింది నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుణ్ణి, నీ కోసం దేవుడు సిద్ధపరిచిన ఆ పరలోకంలో ఉన్న ఆ కిరీటాన్ని నువ్వు చూడాలి. అంతేగాని ఈ లోక సంబంధమైన ఆస్తులు, అంతస్తులు, సుఖాలు, భోగాలు వీటిని కాదు. వీటి కోసం దేవుని దగ్గరికి రాకూడదు. దేవుడు నువ్వు పాపిగా ఉంటే, నరకానికి పోతుంటే చూసి తట్టుకోలేక, ఆ బాధ భరించలేక నువ్వు ఈ బాధ పడాల్సి వస్తుంది, ఈ నరకం పడాల్సి వస్తుంది, యుగయుగాలు ఆ నరకంలో కాలాల్సి వస్తుంది అని ఆయన బాధపడి, ఆయన హృదయం నొచ్చుకొని, ఆయన పరమను సమస్తాన్ని విడిచి దరిద్రతలో వచ్చాడు భూమి మీదకి. వచ్చి నువ్వు అనుభవించాల్సిన ఆ బాధలు, కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, ఆ నరకయాతనంతా ఈ భూమి మీద ఆయనే అనుభవించాడు. దేన్ని బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లించాలా? బాగా ఆలోచించుకో. నీకోసం ఇంతవరకు ఎవరు అలా ప్రాణం పెట్టలేదే, నీకోసం ఎవరు అలా త్యాగం ఏం చేయలేదే. కాబట్టి ప్రతి పరిస్థితిని బట్టి కూడా దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కటే నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, దేవుడు నాకు ఏం చేస్తే ఏముంది, చేయకపోతే ఏముంది? చేసినా ఆయన నాకు దేవుడే, చేయకపోయినా కూడా ఆయన నాకు దేవుడే. అయినా ఆయన చేయాల్సిన అవసరం ఏముంది? చేస్తే చేయని, చేయకపోతే పనులే. ఎంత చేసినా చేయకపోయినా ఆయన మా నాన్న. నాకు జన్మనిచ్చింది మా నాన్న, నా కోసం ప్రాణం పెట్టింది మా నాన్న. ఆయన చేస్తే ఏముంది, చేయకపోతే ఏముంది? పోతే పనులే, నాకేం ఇబ్బంది ఏం లేదు. ఉంటే తింటాను, లేకపోతే పోస్తుంటాను, అంతే కదా. ఏదో ఒక రోజు చనిపోతాను, అంతవరకు మా నాన్నను మాత్రం విడిచిపెట్టేది లేదు. ఇది ఇలా ఉండాల్సింది నువ్వు. అందుకే ప్రతి విషయం నందు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకో. ప్రైజ్ ది లార్డ్. అది దేవుని చిత్తము.